మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు ముగ్గురు కూడా రేపు ఉదయం ఇప్పుడే మేము ప్రాథమికంగా రాజయ్య గారు అందరు కూడా వచ్చి కలిసి కూర్చున్నాం. మేము హెల్త్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో, ప్రజల ఆరోగ్యం అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశం మీద 3 మెన్ కమిటీ వేసాం. రేపు గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభించాలి వాళ్ళ పని అని వారు అనుకుంటున్నారు. మీరు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. గాంధీ ఆసుపత్రి అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చాలా పారదర్శకంగా ఉన్నామని మంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. మా వాళ్ళని దయచేసి అక్కడ పేషెంట్లతో, అక్కడ ఉండే డాక్టర్లతో, అక్కడ ఉండే హెచ్ఓడీస్తో, అక్కడ ఉండే నిష్ణాతులతో, ఎందుకంటే ముగ్గురు కూడా మా వాళ్ళు వైద్యులు, చాలా ప్రాక్టీసింగ్ డాక్టర్స్, ముగ్గురు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. కాబట్టి గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన రాజయ్య గారే లీడ్ చేస్తారు. కాబట్టి వారు గవర్నమెంట్ కూడా మా 3 మెన్ కమిటీకి సహకరించి ప్రజల దృష్టికి, ఎందుకంటే అల్టిమేట్గా ఇందులో ఏదో జరిగిందంటలేదు మేము, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం కనబడుతోంది. విష జ్వరాలు, చికెన్ గున్యాలు విపరీతమైనవి, ఇలా ఇంటికొకరు చొప్పున అయినారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల ఇక్కట్లు తేవాలన్న ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాం. సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.